హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ముద్దపప్పు ఆవకాయ. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మంచి హెల్దీ ఫిట్టర్స్ అండి. చాలా బాగుంటాయి. శనగలతో చేసే ఈ ఫిట్టర్స్ తినడం వల్ల మంచి హై ప్రోటీనే కాకుండా మంచి టేస్ట్గా కారం కారంగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా అయితే ఇది చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలంటో ఒక్కసారి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక కప్పు శనగలు తీసుకోండి. వాటిలో నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. నానబెట్టేటప్పుడు ఒక చిటికెడు పసుపు వేయండి. పసుపు వేయడం వల్ల శనగలకి మంచి కలర్ వస్తుంది, బాగుంటుంది. ఒక 4 అవర్స్ నానబెట్టారంటే సరిపోతుంది. 4 అవర్స్ పైకి ఒకసారి చూద్దామండి శనగలు నానేయలేదో. చూసారుగా, చక్కగా నానిపోయాయి. ఇప్పుడు మనం ఫిట్టర్స్ని తయారు చేసేసుకుందామండి. ఒకసారి దీనికి ఏమేమి కావాలనేది చూసేద్దాం. ముందుగా దీనికి నానబెట్టిన శనగలు ఒక కప్పు, ఒక చిన్న కప్పుతో కప్పుడు క్యారెట్ ముక్కలు, అలాగే ఇందులో వేయడానికి ఒక 4, 5 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క తీసుకోండి. నా దగ్గర మామిడల్లం ఉందండి. మామిడల్లం చాలా బాగుంటుంది ఇందులోకి. మీ దగ్గర మామిడల్లం లేకపోతే మామూలు అల్లం కూడా తీసుకోవచ్చు. అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్టు, అలాగే ఇవి కాస్త కాల్చుకోవడానికి నూనె, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ అండి, అలాగే ఒక కరివేపాకు రెబ్బ కూడా రెడీ పెట్టుకోండి. ఇవన్నీ రెడీ పెట్టేసుకుని ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫుడ్ ప్రాసెసర్ ఉంటే తీసుకొని అందులో ఈ శనగల్ని వేసుకోండి. అలాగే అందులో 4 పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు కూడా వేసేసుకోండి. కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసేసుకోండి. ఫుడ్ ప్రాసెసర్లోనే చేయాలని ఏం లేదండి, మనం మిక్సీలో కూడా చేయొచ్చు. అలాగే ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసేసుకోండి, జీలకర్ర, అలాగే సాల్ట్ కూడా తగినంత వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ ముందు వేసుకోండి. రుచి చూసుకున్నాక కావాల్సింది కలుపుకోండి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసేసుకుందాం. ఫుడ్ ప్రాసెసర్లోనే చేయాలని ఏం లేదండి. ఇదైతే కొంచెం చక్కగా చిన్న చిన్న ముక్కల్లా కోర్సుగా బాగా వస్తుంది. మనం మిక్సీలో కూడా కాస్త అటు ఇటు తిప్పుకుంటూ జాగ్రత్తగా చేసామంటే అందులో కూడా అలాగే వస్తుంది. చక్కగా నలిగిపోయింది కదా. అలా చిన్న చిన్న ముక్కలు అయ్యాక ఇప్పుడు ఇందులో కార్న్‌ఫ్లోర్ కూడా వేసేసుకోండి. వేసేసుకుని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు దాన్ని మిక్సీ చేసేసుకుని అప్పుడు ఇందులో కరివేపాకుని వేసుకోండి. కరివేపాకు లాస్ట్‌లో ఎందుకు వేస్తున్నామంటే అది బాగా నలిగిపోతే బాగోదండి. చక్కగా అక్కడక్కడ ఆకులు అలా ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. బాగా నలిగిపోయాక దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసేసుకోండి. చూసారుగా ముద్ద ఎలా ఉందో. మీకు అది అలా ఉండ చేయడానికి సరిపోతుందన్నమాట. మీకు అలా లేదు, కొంచెం గట్టిగా ఉంది అనిపించింది అనుకోండి, 1/2 టేబుల్ స్పూన్ వాటర్ లాగా వేసుకోండి, సరిపోతుంది. ఒకవేళ మీకు అది మరి కొంచెం పల్చనైంది అనిపించింది అనుకోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ వేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు చేతికి కొంచెం నూనె రాసేసుకుని ఒక్కొక్క దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఏ సైజు ఫిట్టర్స్ చేసుకోవాలో ఆ సైజుకి ఉండలు చేసుకోండి. ముందు అన్నీ కలిపి ఉండలు చేసేసుకున్నారనుకోండి, మీకు ఒకే సైజులో అన్నీ వస్తాయన్నమాట. చక్కగా దాన్ని చేతిలో అలా పెట్టి కొంచెం ప్రెస్ చేసి మంచిగా ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోండి. చూసారుగా, నేనైతే అన్నీ అవే సైజులో చేస్తున్నానండి. మీరు కూడా ఏవైనా డిజైన్ మౌల్డ్స్ ఉంటే అందులో వేసి చేసుకుంటే కూడా బాగుంటాయి ఇవి. చక్కగా అన్నీ కలిపి ఒకసారి ఫస్ట్ అన్నీ ఒత్తి పెట్టేసేసుకోండి రెడీగా. అన్నీ రెడీ అయిపోయాక పొయ్యి మీద పెనం పెట్టుకోండి. ఏదైనా మూకుడు లాంటిది పెట్టుకోండి. ఇది డీప్ ఫ్రై కాదు కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తే సరిపోతుంది. అలా ఫస్ట్‌లో కొంచెం ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఒక్కొక్క దాన్ని తీసి అందులో నిదానంగా పెట్టేయండి. అదేం విడిపోతుందని అస్సలు భయం లేదండి. చక్కగా ఉంటాయి. కార్న్‌ఫ్లోర్ అది వేస్తాం కదా, బాగానే ఉంటుంది. ఒక 5 నిమిషాల పాటు అవి అలా వేగాక చూసుకోండి మీరు. చూసుకుని కొంచెం కింద వేగిందన్నాక ఒక్కొక్క దాన్ని నిదానంగా తిరగేయండి. తిరగేశాక మళ్ళీ ఇటు సైడ్ కూడా కాలేక ఒక్కొక్క దాన్ని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇది ఈవినింగ్ స్నాక్స్‌లా చేసుకుంటే చాలా బాగుంటుందండి. అల్లం కానీ, జీలకర్ర కానీ ఇవన్నీ మంచి టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా మంచిది. ఇది పప్పు సరుకు అరగదు అలా అని అనుకోకండి. ఎందుకంటే ఇందులో వేసేవన్నీ కూడా జీలకర్ర కానీ, అల్లం కానీ అన్నీ కూడా మనకి అరుగుదలకి మంచిదే. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కాల్చుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. ఏదైనా ఒక టమాటా సాస్‌తో కానీ, కొంతమంది వీటిని కర్డ్‌తో ఇష్టపడతారండి. అలా ఇష్టపడే వాళ్ళు అలా తినొచ్చు. లేదంటే
చక్కగా టమాటా సాస్తో మంచిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.